హెచ్చరిక జారీ చేసింది. సైబర్ భద్రతపై, డేటా సెక్యూరిటీపై సమగ్ర అఫిడవిట్ దాఖలు చేయాలని అల్టిమేటం ఇచ్చింది. మరోవైపు కేంద్ర కేబినెట్ సైతం కరుడుగట్టిన లీకేజీ ముఠాలపై ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమైంది. 10 ఏళ్ల జైలు శిక్ష, 10 కోట్ల భారీ జరిమానా, 3 నెలల్లోనే తేల్చేసే ఫాస్ట్ ట్రాక్ కోర్టులతో కొత్త చట్టానికి పదును పెడుతుంది. అయితే ఈ కొత్త చట్టాల పేపర్లు మారితే లీకేజీల పాపాలు ఆగుతాయా? కఠినమైన శిక్షలు ఉంటే కాపింగ్ రక్కసి కట్టడి అవుతుందా? కేంద్రం తెచ్చే చట్టాలు దెబ్బతిన్న విద్యార్థుల నమ్మకాన్ని మళ్ళీ ప్రదర్శించగలవా? ఇది అంశంతో పాటు డిస్కస్ చేయడం సిద్ధంగా ఉన్నారు బీజేపీ నాయకులు కృష్ణారెడ్డి గారు, అదేవిధంగా కాంగ్రెస్ నాయకులు రామచంద్రగౌడ్ గారు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. ముందుగా మనం రామచంద్ర గారి దగ్గరికి వెళ్దాం. రామచంద్ర గారు, నమస్తే అండి. నమస్కారం అండి. మెగా న్యూస్ ప్రేక్షకులకు, కృష్ణారెడ్డి గారికి, రహీం గారికి అందరికీ. రామచంద్ర గారు, ఏదైతే నీట్ పేపర్ లీక్ సంఘటన గత 3-4 రోజుల నుంచి ఏ విధంగా దేశవ్యాప్తంగా సంచలనం అవుతుందో, దాంతోపాటు ఈ ధర్నాలు, నిరాహార దీక్షలు ఇదన్నీ మనం చూస్తాను ప్రతిరోజు. కాకపోతే కేంద్ర ప్రభుత్వం రాత్రికి రాత్రి స్పందించినటువంటి తీరును కానీ, ఇప్పుడు చెప్తున్నటువంటి కొత్త చట్టాల పట్ల కానీ, ప్రభుత్వం ముందు తీసుకోబోయేటువంటి ఫాస్ట్ ట్రాక్ కోర్టులకు సంబంధించిన విషయంలో కానీ మీరు సంతృప్తి చెందారా? ఏమంటారు మీ పార్టీ తరఫున? నిజానికి ఇది ఒక 20-25 రోజుల నుంచి వాంగ్చుక్ గారు నిరాహార దీక్ష చేసినప్పటి నుంచే జాగ్రత్త పడాల్సిన ప్రభుత్వం వాళ్ళ అసమర్థతతో ఇది ఈ రకంగా తయారైంది. ఎప్పుడైనా కానీ పార్లమెంట్ సెక్షన్ అప్పుడు ఢిల్లీలో వేడెక్కిన వాతావరణం ఉంటుంది. అక్కడ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది, దానికి సంబంధించిన పోలీసు వ్యవస్థ ఏం చేస్తుంది, దీనికి సంబంధించిన యాక్చువల్ గా ఒకరిది కాదు ఇది తప్పు. ధర్మేంద్ర ప్రధాన్ గారితో పాటు దీనికి మోడీ గారిది, అమిత్ షా గారిది కూడా సంబంధాలు ఉంటాయి. ఎందుకంటే ఇది ఒక రోజుతోనే వచ్చేది కాదు. విద్యార్థి లోకంలో సుమారుగా 152 లీకేజీలు అయినాయి ఈ 12 సంవత్సరాల లోపల. మరియు అంటే ఎప్పుడైనా కానీ పార్లమెంట్ సెక్షన్ అప్పుడు ఢిల్లీ అట్టుడికి పోతుంది, దానికి సంబంధించి ఖచ్చితంగా ఉంటది. ఇక్కడ ముఖ్యంగా యువకులకు ఇబ్బంది జరిగింది. దాంట్లో ఏ పార్టీ ప్రమేయం లేదు, ఎవరు లేకున్నా స్వచ్ఛందంగా వచ్చిండ్రు. వాళ్ళ మీద అంటే మనతో చేతగాక వాళ్ళు ఏం చేసిండ్రంటే, వీళ్ళు విదేశీ శక్తులు ఉన్నాయి, వాళ్ళు ఉన్నాయి, వీళ్ళు ఉన్నాయి అన్నారు. విదేశీ శక్తులు అంటే మీరు 12 సంవత్సరాల్లో అధికారంలో ఉన్నారు, అధికారంలో ఉండి విదేశీ శక్తులు అనుకోండి, మతతత్వ శక్తులను కంట్రోల్ చేయలేని పరిస్థితి. ఇప్పుడు పార్లమెంట్ సెక్షన్ ఉన్నప్పుడు అక్కడ ఏమి ఇబ్బందులు జరుగుతున్నాయి, ఢిల్లీలోనే ఉంటే మారుమూల ప్రాంతాలలో ఏ రకంగా ఉంటది. ఇదంతా అసమర్థత ప్రభుత్వం వల్ల జరిగింది. దానికి మోడీ గారు కూడా క్షమాపణ చెప్పాల్సింది ఉంది. ఇప్పుడు ముఖ్యంగా వీళ్ళు అంటే వీళ్ళ చర్చల ద్వారా ఏంటంటే సమస్య పరిష్కారమైనా కానీ భవిష్యత్తులో జరగకుండా దానికి కఠినంగా చర్యలు తీసుకుంటే బాగుంటది. ఇది ఇంటి గుట్టే చేసిండ్రు, బయట వాళ్ళు వచ్చి చేసిన కార్యక్రమం కాదు. ఈ లీకేజీల్లో ఇంటికి సంబంధించిన దానికి సంబంధించిన వాళ్ళే, దాంట్లో పనిచేసే వాళ్ళే చేసిండ్రు. భవిష్యత్తులో ఈ కఠినంగా రావడము సంతోషమే. ఈ కఠిన చర్యలను, కఠినమైన నిర్ణయాలు, కఠినమైన చట్టాలు వస్తే సంతోషము. దాని తగ్గట్టే ఉంటే బాగుంటది. దాంతో పాటు పూర్తిగా దాని మీద అజమాయిషి అంటే విద్యకు సంబంధించినది, ముఖ్యంగా యూత్ కు సంబంధించింది కాదు, ప్రతి దానికి సంబంధించింది కూడా కూలంకషంగా వాళ్ళు క్షుణ్ణంగా చేయాల్సింది ఉంది. దీంట్లో ప్రతిదీ ప్రభుత్వ అసమర్థతగా చెప్పొచ్చు. ఎందుకంటే ఇది ఖచ్చితంగా జరుగుతుందని వేరే విదేశీ శక్తులతో అంటే విదేశాల వాళ్ళు, యుఎస్, యూకే వాళ్ళు కూడా వీళ్ళు ముందు జాగ్రత్తలా అక్కడ ఉండొద్దు అనేది ఒక న్యూస్ వస్తుంది. నిజమా వద్దమా కాదు. ఈ వారం 10 రోజుల్లో ఢిల్లీలో కొన్ని ఇబ్బందులు జరుగుతాయి, దాంట్లో దూరం ఉండాలని అంటున్నారు. దీంట్లో వీళ్ళు మాట్లాడేది ఏంటంటే వాళ్ళతో చేతగాక విదేశీ శక్తుల గురించి, వాళ్ళ సక్రమంగా నిర్వహణ లోపంతో వేరే వాళ్ళ మీద తప్పును అనేది వేరే వాళ్ళ మీద వేయడం అనేది సమంజసం కాదు. దీంట్లో ఒక సామెత ఉన్నది తెలుగులో, ఆడరాక మధ్యలో బాగాలేదని గజ్జలు బాగాలేవు అనే మాటలు మాట్లాడుతున్నారు. వీళ్ళను విమర్శించారు అంటే పాశవికంగా విద్యార్థులను, యువకులను కొట్టాల్సిన అవసరం లేదు. దాంట్లో ఎన్నో తప్పులు తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ భవిష్యత్తులో మేము కోరుకునేది ఏంటంటే విద్యా వ్యవస్థ కానీ, ప్రతి వ్యవస్థ కానీ గాంధేయ మార్గంలో ప్రతిలా అంటే మేము కూడా యువకులకు కూడా చెప్పేది ఏంటంటే అక్రమంగా మీరు చేయాల్సింది లేదు. ఇంకోటి అక్కడ వేరే రాళ్ళు రావడము, వేరే అంటే చిన్న కాదు, లారీ రోడ్లతోని, టెంపో రోడ్లతోని రాళ్ళు వచ్చినాయి అంటున్నారు. మరి ఎవరు తీసుకొచ్చిండ్రు, ఎవరు చేసిండ్రు, వాళ్ళ మీద కూడా కఠిన చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు వీళ్ళ ఒప్పందం ప్రకారం యువకులకు, యూత్ కు సంబంధించి సామరస్యంగా జరిగిన వాళ్ళకు ఎలాంటి కేసులు లేకుండా చేస్తే బాగుంటది. దీంట్లో వేరే ఇబ్బందికరమైన అక్రమంగా ఎవరైనా చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళని దృష్టిలో పెట్టుకోవాల్సింది ఉంది. భవిష్యత్తులో ఇది జరగకుండా ఇలాంటి
సమస్యలు ఇలాంటి పరిస్థితులు రాకుంటే చేస్తే బాగుంటది. చట్టం రావడం అనేది సమంజసమే. దేనికైనా కానీ చట్టము అనేది స్టాండర్డ్ అంటే కఠినంగా ఉంటే సంతోషమే. కానీ మేము కోరుకునేది ఏంటంటే ఇది కొత్త కాదు. ఇంతకు ముందు ఎన్నో సంఘటనలు జరిగిన ఆ సంఘటనలు పునరావృతం కాకుండా ఉంటే బాగుంటది. దానికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ప్రతి పౌరుని బాధ్యత ఉంది. అదే రకంగా అధికారంలో ఉన్న వాళ్ళు కూడా ఈ కార్యక్రమంలో కఠినంగా ఉంటే బాగుంటది. దాన్ని కూలంకషంగా చేసుకొని ఎవరికి కూడా మన యూత్ మీద ఇబ్బందికరంగా వాళ్ళ మీద అక్రమంగా ఎన్నో అంటే సోషల్ మీడియాలో ఎన్నో రకాలుగా వస్తున్నాయి. అసలు అంత తప్పు. అది సోషల్ మీడియాలో ఏ పార్టీకి సంబంధం లేదు, ఎవరికి సంబంధం లేదు. వీళ్ళు వచ్చుడు మాత్రం వాళ్ళు చేసిన సంఘటనలో వీళ్ళు వచ్చి వాళ్ళకి సంఘీభావంగా తెలపడం జరుగుతుంది. కానీ ఇంకా వేరే పార్టీకి సంబంధం లేదు, ఎవరికి కూడా సంబంధం లేదు. యువత స్వచ్ఛందంగా వస్తుంది. యువత కూడా ప్రతి సంవత్సరం ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఆ మాట తప్పుట్లో కూడా జరుగుతుంది. ప్రభుత్వం కూడా వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారం ప్రతిది కూడా నెరవేర్చుకుంటూ పోతుంటే బాగుంటది. మనకు యువతను ఆదర్శంగా తీసుకొని వాళ్ళు సద్మార్గంలో వెళ్ళేటట్టు ప్రయత్నం చేయాలని మీ ద్వారా కోరుకుంటున్నామండి. రైట్ రామచంద్ర గారు, రైట్ అండి. మనతో పాటు ఇప్పుడే జాయిన్ అయ్యారు బీజేపీ పార్టీ సంబంధించినటువంటి కరీంనగర్ ఎక్స్ కార్పొరేటర్ జితేంద్ర గారు మనతో పాటు ఉన్నారు. జితేంద్ర గారు నమస్తే అండి. నమస్కారం అండి.